Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 8th క్లాస్ న్యూ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి లెసన్స్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం సెకండ్ యూనిట్ ద సునామీ యొక్క టెక్స్చువల్ గ్రామర్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. సో లెట్ us స్టార్ట్ దిస్ టెక్స్చువల్ క్వశ్చన్స్. ఫస్ట్లో మనకు స్టార్టింగ్లో ఈ మ్యాప్ ఇచ్చి దీని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగున్నారు. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ చూడండి. కచల్ ఈజ్ అన్ ఐలాండ్. Yes, it is a correct statement. Next, it is part of Andaman group of islands. No, it is incorrect. The correct sentence is it is a part of Nicobar group of islands. So మీకు ఇక్కడ పిక్చర్ లో చూసినట్లయితే కచల్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. సో కచల్, సో ఎక్కడిది? నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇదంతా కూడా. ఓకే, దీని పైన ఉండేది అండమాన్ ఐలాండ్స్. ఓకే, సో ఇదంతా కూడా అండమాన్ ఐలాండ్స్. సో మనకు కచల్ అనేది నికోబార్ ఐలాండ్లో ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, నికోబార్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా, కచ్చలు, నాన్కౌరీ ఇవన్నీ. ఓకే, అండ్ నెక్స్ట్, నాన్కౌరీ ఈజ్ అన్ ఐలాండ్ ఇన్ ద నికోబార్ గ్రూప్. ఇట్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్. ఎస్, నాన్కౌరీ అనేది నికోబార్లోనే కదా ఉంది, ఇప్పుడే చూపించాను నేను. నెక్స్ట్, కచ్చల్ అండ్ నాన్కౌరీ ఆర్ మోర్ దాన్ 100 miles అపార్ట్. కచ్చల్ అండ్ ఈ నాన్కౌర్ అనేది 100 miles డిస్టెన్స్లో ఉన్నాయి అంటున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. బికాస్ ఇవి లెస్ దాన్ 100 milesలోనే ఉన్నాయి. ఎందుకు అనంటే మనకు 1 mile అంటే 1.6 kilometers వరకు వస్తుంది కదండి. ఇక్కడ మనకు 0 to 100 kilometers ఇచ్చారు స్కేల్ అనేది. అంటే 1.6 kilometers అంటే తీసుకుంటే మనం వాళ్ళు గ్రేటర్ దాన్ 100 అన్నారు. అంటే 100 kilometers తీసుకుంటే ఎంత అవుతుంది? మోర్ దాన్ 100 kilometers అవుతుంది. ఓకే, అంటే 100 miles కన్నా ఎక్కువ అని తీసుకుంటే 100 miles అంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది? 100 into 1.6 చేసుకోవాలి. సో అప్పుడు 160 వరకు వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిందే 100 kilometers వరకు. 160 kilometers అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ మనకు 100 miles కన్నా తక్కువే ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ టు ద వెస్ట్ ఆఫ్ ఇండియా. అండమాన్ అండ్ నికోబార్ అనేవి ఇండియాకి వెస్ట్ సైడ్ ఉన్నాయి అంటున్నారు. నో, ఇండియాకి అవి ఈస్ట్ సైడ్ ఉంటాయండి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి. నెక్స్ట్, ద నికోబార్ ఐలాండ్స్ ఆర్ టు ద నార్త్ ఆఫ్ ద అండమాన్ ఐలాండ్స్. నికోబార్ ఐలాండ్స్ అనేవి అండమాన్ ఐలాండ్స్కి నార్త్ సైడ్ ఉంటాయి అంటున్నారు. కాదు, అండమాన్ అనే పైన ఉంది, నికోబార్ కింద ఉంది, అంటే సౌత్ సైడ్ ఉంటాయి. నార్త్ సైడ్ అనేది రాంగ్. నెక్స్ట్, కాంప్రహెన్షన్ చెక్ చూడండి. సే వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇగ్నేషియస్ లాస్ట్ హిజ్ వైఫ్, 2 children, హిజ్ ఫాదర్ ఇన్ లా అండ్ హిజ్ బ్రదర్ ఇన్ లా ఇన్ ద సునామీ. ఎస్, ట్రూ. అతను వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు అనమాట. ఈ లెసన్ చెప్పి నేను పోస్ట్ చేస్తున్నానండి తెలుగులో. మీరు ఇంకొకసారి కావాలంటే లెసన్ వాచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తే ఇవి చాలా ఈజీగా అర్థమవుతాయి మీకు. నెక్స్ట్, సంజీవ్ మేడ్ ఇట్ టు సేఫ్టీ ఆఫ్టర్ ద సునామీ. సో సంజీవ్ సునామీ తర్వాత సేఫ్గా రీచ్ అయ్యాడు అని అంటే నో, దట్ ఈస్ ఫాల్స్. అతను కూడా చనిపోయాడు సంజీవ్. నెక్స్ట్, మేఘ్నా వాజ్ సేవ్డ్ బై ఎ రిలీఫ్ హెలికాప్టర్. నో, అక్కడికి ఆల్మోస్ట్ 13 హెలికాప్టర్స్ వస్తే ఒక్కటి కూడా ఆ అమ్మాయిని చూడలేదన్నమాట. సో దట్ ఈస్ ఫాల్స్. ఆల్మాస్ ఫాదర్ రియలైజ్డ్ దట్ ఏ సునామీ వాజ్ గోయింగ్ టు హిట్ ద ఐలాండ్. ఎస్, ఆల్మాస్ ఫాదర్ దాన్ని ముందుగానే ప్రిడిక్ట్ చేశాడు. సో దట్ ఈస్ ట్రూ. అండ్ her mother and aunts were washed away with the tree that they were holding on. Yes, టెంకాయ చెట్లను పట్టుకుంటే వాటిని పాటు కొట్టుకు వెళ్ళారు కదా. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ. సో ఇక్కడ వరకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి చూసాం. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ ఫ్రేజ్ ఆర్ ఏ సెంటెన్స్. చూడండి,
Why did Tilly's family come to Thailand? ఎందుకు వచ్చింది? Tilly's family came to Thailand because they wanted to celebrate Christmas there. Christmas celebrate చేసుకోవడానికి వచ్చారు. Next, what were the warning signs that both Tilly and her mother saw? టిల్లీ అండ్ వాళ్ళ మదరు ఏంటి ముందుగా సునామీ వచ్చే ముందు చూసినటువంటి ఆ వార్నింగ్ సైన్స్, ఇండికేషన్స్ ఏంటంటే, ద వార్నింగ్ సైన్స్ దట్ బోత్ టిల్లీ అండ్ హర్ మదర్ వాస్ సావ్ ద సీ స్లోలీ రోజ్, సముద్రం అనేది అలా పొంగుతూ ఉండింది. అండ్ ఇట్ స్టార్టెడ్ టు ఫోమ్ బబుల్ అండ్ ఫామ్ వాల్ఫుల్స్, అది ఫోమ్ నొరగలు రావడం, బబుల్స్ రావడం అండ్ వాల్ఫుల్స్ సుడిగుండాలాగా చుట్టుకుంటూ రావడం, ఇవంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. నెక్స్ట్, డూ యూ థింక్ టిల్లీస్ మదర్ వాజ్ అలార్మ్డ్ బై దెమ్? సో అవి చూసి టిల్లీస్ మదర్ కొద్దిగా జాగ్రత్త పడ్డారా, అంటే వార్నింగ్ లాగా తీసుకున్నారా? నో, షీ వాజ్ నాట్ అలార్మ్డ్ బై దెమ్. కాదు, ఆమె అవి చూసి భయపడలేదు, ఆమె అదేదో అనుకునింది, కానీ టిల్లీ వల్ల ఆమె జాగ్రత్త పడింది. వేర్ హ్యాడ్ టిల్లీ సీన్ ద సీ బిహేవింగ్ ఇన్ ద సేమ్ స్ట్రేంజ్ ఫ్యాషన్? టిల్లీ ఎక్కడ చూసింది ఓషన్ అనేది ఈ విధంగా బిహేవ్ చేయడం, అంటే పైకి లేయడము, అలా ముందుకు రావడం, ఇదంతా కూడా. Tilly had seen the sea behaving in the same strange fashion during her geography lesson when her geography teacher had shown her class the video and told them that tsunamis can be caused by earthquakes, volcanoes and landslides. సో ఎక్కడ చూసిందంటే వాళ్ళ జియోగ్రఫీ టీచర్ ఆ అమ్మాయికి క్లాస్లో ఉన్నప్పుడు క్లాస్ చెప్పి అండ్ ఒక వీడియో చూపించాడు. అండ్ ఈ సునామీస్ అనేవి ఎర్త్క్వాక్స్ వల్ల, వోల్కనోస్ వల్ల, ల్యాండ్ స్లైడ్స్ అంటే భూమి కుంగిపోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల వస్తాయనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అప్పుడు చూసింది సునామీ అనేది ఎలాగుంటుంది అనేది. నెక్స్ట్ క్వశ్చన్, where did the Smith family and others on the beach go to escape from the tsunami? ఈ సునామీ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? స్మిత్ ఫ్యామిలీ అండ్ అదర్ మెంబర్స్. ద స్మిత్ ఫ్యామిలీ అండ్ ద అదర్స్ ఆన్ ద బీచ్ వెంట్ టు ద థర్డ్ ఫ్లోర్ ఆఫ్ ద హోటల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సునామీ. ఆ హోటల్లో ఉన్నటువంటి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళారనమాట ఈ సునామీ నుంచి ఎస్కేప్ అవడానికి. హౌ డూ యూ థింక్ హర్ జియోగ్రఫీ టీచర్ ఫెల్ట్ వెన్ హీ హర్డ్ అబౌట్ వాట్ టిల్లీ హ్యాడ్ డన్ ఇన్ ఫకెట్? సో ఈ టిల్లీ ఫకెట్లో ఆ సునామీ వల్ల అందరినీ చాలా మందిని కాపాడింది కదా, ఈ విషయం అంతా తెలుసుకున్న తర్వాత ఆ జియోగ్రఫీ టీచర్ ఎలా ఫీల్ అయి ఉంటాడని మీరు అనుకుంటున్నారు? ద జియోగ్రఫీ టీచర్ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ అండ్ ప్లేజ్డ్ విత్ టిల్లీ. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు అండ్ ఆ టిల్లీని కూడా చాలా సంతోషంగా అప్రిషియేట్ చేసి ఉంటాడు. నెక్స్ట్, ఇన్ ద సునామీ 1,50,000 పీపుల్ డైడ్. హౌ మెనీ ఎనిమల్స్ డైడ్? సునామీలో 1,50,000 మంది చనిపోయారు కదా, ఎనిమల్స్ ఎన్ని చనిపోయాయి అనుకుంటున్నారు? ఏ ఫ్యూ ఎనిమల్స్ డైడ్, కొన్నే చనిపోయాయి. ఇది పార్ట్ 3లో మనకు క్వశ్చన్స్. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ అండ్ ఎనిమల్స్ డైడ్ ఇన్ ఏలా నేషనల్ పార్క్? ఏలా నేషనల్ పార్క్లో ఎంతమంది ప్రజలు ఎనిమల్స్ చనిపోయారంటే ఓన్లీ 60 పీపుల్ డైడ్. చాలా మంది అంటే 60 పీపుల్ డైడ్, బట్ 2 ఎనిమల్స్ ఓన్లీ డైడ్, 2 ఎనిమల్స్ చనిపోయాయి. వాట్ డూ పీపుల్ సే అబౌట్ ద ఎలిఫెంట్స్ ఆఫ్ ఏలా నేషనల్ పార్క్? ఏలా నేషనల్ పార్క్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ గురించి అక్కడున్న ప్రజలు ఏం చెప్పారు డైరెక్ట్గా చూసిన వాళ్ళు? పీపుల్ సే దట్ an hour before the tsunami hit, 3 elephants at Ella National Park had run away because they had sensed the danger of the incoming tsunami. సో ఏలా నేషనల్ పార్క్లో ఉన్నటువంటి పీపుల్ అంతా ఏం చెప్పారంటే 3 ఎలిఫెంట్స్, 3 ఎలిఫెంట్స్, ఇక్కడున్న 3 ఏనుగులు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? బికాస్ దే హ్యాడ్ సెన్స్డ్ ద డేంజర్ ఆఫ్ ద ఇన్కమింగ్ సునామీ. ముందుగానే అవి పసిగట్టే సునామీ వస్తుంది అని చెప్పి అందుకని 1 గంట ముందు ఇవి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. వాట్ డిడ్ ద డాగ్స్ ఇన్ గెల్లో డూ? సో గెల్లో ఉన్నటువంటి డాగ్స్ ఏం చేశాయంటే, ద డాగ్స్ ఇన్ గెల్లో రిఫ్యూజ్ టు గో ఫర్ దే డైరీ రన్ ఆన్ ద బీచ్ ఆన్ ద డే ఆఫ్ ద సునామీ. సునామీ వచ్చిన రోజు మాత్రం ఈ డాగ్స్, ఆ గల్లేలో ఉన్నటువంటి డాగ్స్ డైలీ వాకింగ్కి వెళ్తూ ఉంటాయి, కానీ ఆ రోజు మాత్రం అలా వాకింగ్కి వెళ్ళడానికి అవి రిఫ్యూజ్ చేసాయి, ఒప్పుకోలేదు, పోలేదు. దట్ ఈస్ ఆల్ అబౌట్ లెసన్ మధ్యలో ఉండేటటువంటి క్వశ్చన్స్. ఇప్పుడు వర్కింగ్ విత్ దట్ టెక్స్ట్ చూడండి. డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ క్లాస్, దెన్ రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్. సో ఈ క్వశ్చన్స్ని క్లాస్లో డిస్కస్ చేసి మన ఓన్ ఆన్సర్స్ రాయమన్నారు. వెన్ హీ ఫెల్ట్ ద ఎర్త్క్వాక్, డూ యూ థింక్ ఇగ్నేషియస్ ఇమీడియట్లీ వరీడ్ అబౌట్ ఎ సునామీ? సో ఎర్త్క్వాక్ వచ్చిన వెంటనే ఇగ్నేషియస్ సునామీ వస్తుందనేసి అనుకున్నారా? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. కొన్ని రీజన్స్ చెప్పండి, అవును అయితే ఎందుకు, కాదు అయితే ఎందుకు. విచ్ సెంటెన్స్ ఇన్ ద టెక్స్ట్ టెల్స్ యూ దట్ ద ఇగ్నేషియస్ ఫ్యామిలీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ టైమ్ టు డిస్కస్ అండ్ ప్లాన్ దేర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్టర్ ద సునామీ స్ట్రక్? సో
which sentence in the text tells you that ఈ ఫ్యామిలీ, ఇగ్నిషియస్ ఫ్యామిలీ డిస్కస్ చేసి మనం ఇలా చేస్తాం అలా చేస్తామని ప్లాన్ చేసుకునేటటువంటి టైం లేదు. సునామీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకంత టైం లేదు, డిస్కస్ చేసేంత టైం లేదు అని ఏ సెంటెన్స్ని బేస్ చేసుకొని మీరు చెప్పగలరు అని అంటున్నారు. సో దానికి చూడండి, నో I don't think that when Ignatius felt earthquake, he immediately worried about a tsunami. So earthquake వచ్చిన వెంటనే సునామీ వస్తుంది అనేసి అతను అనుకోలేదు. ఎందుకంటే the reason was that he felt only the earthquake, and so he took his television set off its table and put it down on the ground, and so that it would not fall and break. సో అతను ఎర్త్క్వేక్ రాగానే ఏం చేశాడు, వెళ్ళి టీవీ తీసి టేబుల్ పై నుంచి కింద పెట్టాడు. ఎందుకు, అది ఎర్త్క్వేక్ వస్తే పడి పగిలిపోకుండా ఉండడానికి. సో కాబట్టి అతను ఎర్త్క్వేక్ మాత్రమే అనుకున్నాడే కానీ సునామీ అని అనుకోలేదు. ఈ రీజన్తో మనం చెప్పొచ్చు. The sentence that tells the Ignatius family did not have any time to discuss and plan their course of the action is. సో వాళ్ళకంత టైం లేదు ప్లాన్ చేసుకునే అంత అని చెప్పడానికి ఏ సెంటెన్స్ మనకు యూజ్ అవుతుందంటే, ఇన్ ద chaos and confusion, two of his children caught hold of the hands of their mother's father and mother's brother and rushed in the opposite direction. సో అలా రాగానే ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేశారు, ఇన్ ద కాస్ అంటే ఎక్స్ట్రీమ్లీ కన్ఫ్యూజన్, ఎక్స్ట్రీమ్ అంటే చాలా ఎక్కువగా గందరగోళానికి గురవడం అనమాట. ఆ గందరగోళంలో, ఆ కన్ఫ్యూజన్లో ఏం చేశారంటే, ఇద్దరు పిల్లలేమో వాళ్ళ మదర్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ చేతుల్ని, అండ్ ఇంకొక ఇద్దరు పిల్లలు మదర్స్ బ్రదర్ అంటే మామయ్య చేతుల్ని పట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అంటే తల్లిదండ్రులు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళకి అంత టైం లేదని చెప్పొచ్చు దాన్ని బట్టి. నెక్స్ట్, విచ్ వర్డ్స్ ఇన్ ద లిస్ట్ బిలో డిస్క్రైబ్ సంజీవ్ ఇన్ యువర్ ఒపీనియన్. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి వాటిలో ఏ వర్డ్స్ అనేవి సంజీవ్ యొక్క క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేస్తాయి. లుక్అప్ ద డిక్షనరీ ఫర్ వర్డ్స్ దట్ యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్. సో వీటికి మీనింగ్స్ తెలియకపోతే డిక్షనరీలో చూడమని చెప్తున్నారు. చీర్ఫుల్ అంటే హ్యాపీగా ఉండడం, అంబిషియస్ మీన్స్ ఒక డిజైర్, ఒక విష్ అనేది కలిగి ఉండడం, బ్రాష్ అంటే డేర్గా ఉండడం, బ్రేవ్ సో సేమ్ కరేజ్, అండ్ కేర్లెస్గా ఉండడం, హీరోయాటిక్ ధైర్యంగా హీరోలాగా ప్రవర్తించడం, అండ్ సెల్ఫ్లెస్ అంటే సెల్ఫిష్నెస్ లేకుండా ఉండడం. నెక్స్ట్, హార్ట్లెస్ అంటే దయ లేకుండా ఉండడం, హ్యూమరస్ అంటే ఫన్నీగా ఉండడం అనమాట. సో యూజ్ ద వర్డ్స్ లిస్ట్ టు కంప్లీట్ 3 sentences below. I don't know if Sanjeev was cheerful, ambitious or బ్రాష్. సో తను చీర్ఫుల్గా ఉంటాడో లేదా అంబిషియస్గా ఉంటాడో బ్రాష్గా ఉంటాడో అనేది మనకు తెలియదు కదా, ఎందుకంటే అతని గురించి మనకేమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ. ఐ థింక్ దట్ హీ వాజ్ వెరీ బ్రేవ్, హీరోయాటిక్ అండ్ సెల్ఫ్లెస్. సో ఇది మనకు తెలుసు, ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. ఎందుకంటే తన గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళని కాపాడడానికి తను వెళ్ళాడు కాబట్టి ధైర్యం చేసి వెళ్ళాడు ఆ వాటర్లో దూకి. అండ్ హీరోయాటిక్ అంటే హీరోయిజాన్ని కూడా ప్రదర్శించాడు అక్కడ. అండ్ సెల్ఫ్లెస్ అతను తన స్వార్థాన్ని చూసుకోలేదు, ఓకే, పక్కన వాళ్ళ గురించి ఆలోచించాడు. కాబట్టి ఈ 3 మాత్రం ఈ సెంటెన్స్కి సరిపోతాయి. నెక్స్ట్, సంజీవ్ వాజ్ నాట్ హార్ట్లెస్, కేర్లెస్, హ్యూమరస్. సో సంజీవ్ వాజ్ నాట్ హార్ట్లెస్ అంటే దయలేని వాడు మాత్రం కాదు, దయ ఉన్నవాడు కాదు అనేసి చెప్తున్నాడు. చూడండి, నాట్ హార్ట్లెస్, హార్ట్లెస్ అంటే దయ లేకపోవడం, నాట్ హార్ట్లెస్ అంటే దయ ఉండడం. సో ఇక్కడ దయ ఉండేవాడు. అండ్ కేర్లెస్, సో అతను కేర్లెస్సా కాదు, అండ్ నాట్ ఏ కేర్లెస్ అండ్ నాట్ హ్యూమరస్. సో అది కూడా మనకు ఇక్కడ తెలియదు, అందుకే ఆర్ ఇచ్చారనమాట. నాట్ కేర్లెస్ ఆర్ నాట్ హ్యూమరస్ అన్న విధంగా, ఓకేనండి. సో సంజీవ్ వాజ్ నాట్ హార్ట్లెస్, కేర్లెస్ ఆర్ హ్యూమరస్. ఎందుకంటే ఇది మనకు తెలియదు వాని గురించి కాబట్టి ఇవి ఓన్లీ సెకండ్ సెంటెన్స్లో మాత్రం మనకు యూజ్ అవుతాయి, తెలుస్తాయి మనకు ఈ లెసన్ బేస్ చేసుకొని. నెక్స్ట్, హౌ ఆర్ మేఘనా అండ్ ఆల్మా స్టోరీస్ సిమిలర్. సో మేఘనా అండ్ ఆల్మా స్టోరీస్ ఏ విధంగా సిమిలర్గా ఉన్నాయి అంటే, ద స్టోరీస్ ఆఫ్ మేఘనా అండ్ ఆల్మాస్ ఆర్ సిమిలర్ ఇన్ ద సెన్స్ దట్ లక్ ఫేవర్డ్ దెమ్ అండ్ బోత్ వర్ ఏబుల్ టు సర్వైవ్ ఇన్ దట్ సునామీ. సో ఇద్దరికి లక్ అనేది ఫేవర్ చేసింది కాబట్టి వాళ్ళు సునామీ నుంచి తప్పించుకొని బయటపడ్డారు. మేఘనా వాజ్ స్వెప్ట్ అవే అలాంగ్ విత్ హర్ పేరెంట్స్ అండ్ 70 అదర్ పీపుల్. మేఘనా
తనతో పాటు ఇంకొక 70 మంది కలిసి కొట్టుకుపోయారనమాట నీళ్ళల్లో. ఎక్సెప్ట్ మేఘన ఆల్ ద అదర్స్ లాస్ట్ దేర్ లైవ్స్. సో మేఘన తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. మేఘన ఫ్లోటెడ్ ఆన్ ఏ వుడెన్ డోర్ ఫర్ 2 days. మేఘన ఆ వుడెన్ డోర్ మీద అలాగే తేలుతూ ఉన్నిందనమాట ఒక 2 రోజుల పాటు. ఏ వేవ్ బ్రాట్ హర్ టు ద సీ షోర్. సో ఒక వేవ్, పెద్ద వేవ్ రాగానే అది ఆమెని సీషోర్ అంటే నది సముద్రపు ఒడ్డుకి కొట్టుకొచ్చేలా చేసింది. అలాగే వెన్ ఆల్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ఆల్మాస్ వర్ స్వెప్ట్ అవే అండ్ డైడ్. ఆల్మాస్ ఫ్యామిలీలో కూడా అందరూ కొట్టుకోబోయి చనిపోయారు. ఆల్మాస్ వాజ్ ఏబుల్ టు క్లైమ్ ఏ లాగ్ ఆఫ్ వుడ్. కానీ ఆల్మా ఏం చేసింది, ఒక వుడ్ పైన ఎక్కిందనమాట. లేటర్ షీ ఫెయింటెడ్ అండ్ రిమైండెడ్ ఆన్ ఇట్ ఫర్ ఏ లాంగ్ టైం. ఫెయింటెడ్ అంటే కళ్ళు తిరగడం అనమాట. అలాగే తన కళ్ళు తిరిగిపోయి దానిపైన అలాగే ఉండిపోయింది అనమాట చాలా టైం వరకు. వెన్ షీ వోకప్ షీ ఫౌండ్ హర్ సెల్ఫ్ ఇన్ హాస్పిటల్, దస్ షీ సర్వైవ్డ్. సో తను లేచి చూస్తే తను హాస్పిటల్లో ఉంది. ఆ విధంగా తను బయటపడింది. సో ఇద్దరు కూడా ఆల్మోస్ట్ సేమ్. తనేమో డోర్ మీద, ఈమెమో ఒక లాగ్ మీద. బట్ ఇద్దరు తన ఫ్యామిలీస్ని పోగొట్టుకున్నారనమాట. ఓకే, సో ఆ విధంగా వీళ్ళిద్దరి లైఫ్ స్టైల్ అనేది సిమిలర్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, what are the different ways in which Tilly's parents could have reacted to her behavior? What would you have done if you were in their place? So Tilly's parents different గా what are the different ways in which Tilly's parents could have reacted to her behavior? సో టిల్లీ ఆ విధంగా భయపడుతూ ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళ పేరెంట్స్, టిల్లీస్ పేరెంట్స్ రియాక్ట్ అయ్యారు? ఒకవేళ నువ్వే వాళ్ళ పేరెంట్స్ ప్లేస్లో ఉంటే నువ్వు ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఉంటావు అని అడుగుతున్నారు. పేరెంట్స్ ఆఫ్ టిల్లీ కుడ్ నాట్ హ్యావ్ రియాక్టెడ్ పాజిటివ్లీ టు హర్ బిహేవియర్. ఈ విధంగా సునామీ వస్తే అది ఇది అని అరుస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాత్రం పాజిటివ్గా బిహేవ్ చేయలేదు. ఆల్ హర్ డీడ్స్ దేర్ మైట్ హ్యావ్ బీన్ టేకెన్ లైట్లీ బై దెమ్. సో అక్కడ ఆల్ హర్ డీడ్స్ అంటే యాక్షన్స్, ఆ అమ్మాయి చేసే పనులన్నీ కూడా వీళ్ళు చాలా లైట్గానే తీసుకున్నారనమాట, సీరియస్గా తీసుకోలేదు. వెన్ టిల్లీ స్క్రీమ్డ్ అండ్ టోల్డ్ దెమ్ ఆఫ్ what might be going to happen, they could have reacted negatively. సో వాళ్ళకి ఏమో గట్టిగా ఏడుస్తూ అరుస్తూ చెప్తుంటే వాళ్ళు మాత్రం దాన్ని నెగిటివ్గానే తీసుకున్నారు, అంత సీన్ లేదులే అన్నట్లుగా. అట్ లాస్ట్ అండర్స్టాండింగ్ దట్ షీ వాజ్ ఫ్రైటెండ్ హైలీ, దే డిసైడెడ్ టు గో విత్ హర్ ఆఫ్ ద షోర్ టు ద హోటల్. సో ఆమె ఎక్కువగా భయపడ్డం చూసి అప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాము, అక్కడి నుంచి హోటల్లోకి వెళ్ళిపోతామని డిసైడ్ అయ్యారు. ఇఫ్ ఐ వర్ ఇన్ దేర్ ప్లేస్ ఐ కుడ్ హ్యావ్ రియాక్టెడ్ టు హర్ వేస్ పాజిటివ్లీ owing to my estimation of Tilly's understanding capacity. సో నేను కనుక వాళ్ళ పేరెంట్స్ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా నేను పాజిటివ్గా రియాక్ట్ అయి ఉంటాను. అండ్ ఓవింగ్ టు మై ఎస్టిమేషన్ ఆఫ్ టిల్లీస్ అండర్స్టాండింగ్ కెపాసిటీ. సో అసలు ఆ అమ్మాయి అర్థం చేసుకున్నటువంటి ఆ కెపాసిటీకి నేను నిజంగా అసలు చాలా ఓవింగ్ అంటే ఇలా నేను చాలా అప్రిషియేట్ చేస్తుంటాను ఆ అమ్మాయిని అని చెప్తున్నారు. నెక్స్ట్, if Tilly's award was to be shared, who do you think she should share it with? Her parents or her geography teacher? సో ఒకవేళ తనకు అవార్డు వచ్చుంటే తన అవార్డు షేర్ చేసుకోవాలనుకుంటే ఆ అవార్డుని వాళ్ళ పేరెంట్స్తో షేర్ చేసుకుంటుందా, లేకపోతే వాళ్ళ జియోగ్రఫీ టీచర్స్తో షేర్ చేసుకుంటుందా? ఐ థింక్ టిల్లీ షుడ్ షేర్ హర్ అవార్డ్ విత్ హర్ జియోగ్రఫీ టీచర్ సిన్స్ హిస్ presentation of the video on tsunami. The class had helped her predict the incoming danger of the tsunami there and save her and her parents. సో ఖచ్చితంగా వాళ్ళ టీచర్తోనే షేర్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చూపించినటువంటి ఆ వీడియో, అతను చెప్పినటువంటి ఆ లెసన్ వల్లే ఆమె ముందుగా వచ్చేటటువంటి ఆ డేంజర్ని ప్రిడిక్ట్ చేయగలిగింది, వాళ్ళ పేరెంట్స్ ని తనని కాపాడుకోగలిగింది. What are the two different ideas about why so few animals were killed in the tsunami? Which idea do you find more believable? ఎనిమల్స్ ఏ విధంగా తమను తాము కాపాడుకుంటాయి, ఏవి 2 ఐడియాస్ ఈ లెసన్లో మనకు చెప్పారు, అందులో ఏది బెస్ట్ నమ్మొచ్చు అని అడుగుతున్నారు. ద 2 different ideas about why so few animals were killed in tsunami, ఆర్ ఎందుకు కొన్ని ఎనిమల్స్ చనిపోతాయి అనే దానికి రీజన్స్ ఏంటంటే ద 6th sense ఆఫ్ ద ఎనిమల్స్ దట్ కుడ్ హెల్ప్ దెమ్ గెస్ ద ఎర్త్ షేక్స్. వాటికి ఉన్నటువంటి 6th sense వల్ల అవి ముందుగానే ఎర్త్ షేక్ని గెస్ చేస్తాయి అనేది ఒకటి. అండ్ దే possession of a more acute sense of hearing which enables to hear the vibrations of the earth. సో వాటికి ఉన్నటువంటి అక్యూట్ సెన్స్ ఆఫ్ హియరింగ్, అవి వినికిడి శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో వాటి వల్ల అవి ఎర్త్ వైబ్రేషన్స్ని ముందుగానే వింటాయి, అందువల్ల అవి అలర్ట్ అవుతాయి. ఐ థింక్ ద సెకండ్ ఐడియా ఈజ్ మోర్
బిలీవబుల్. కాబట్టి సెకండ్ వన్ ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. సిక్స్త్ సెన్స్ అనేది మనం చెప్పలేం కరెక్టా కాదా అనేది, అందుకని సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి, go through part 1 carefully and make a list of as many as words you can find that indicate movement of different kinds. సో కదలికను గురించి ఇండికేట్ చేసేటటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. దేర్ ఈస్ వన్ వర్డ్ దట్ అక్కర్స్ రిపీటెడ్లీ, కౌంట్ హౌ మెనీ టైమ్స్. వీటిలో ఒక వర్డ్ అనేది చాలా టైమ్స్ రిపీట్ అయింది, ఎన్ని టైమ్స్ వచ్చిందో కౌంట్ చేయండి. పుట్ దెమ్ ఇంటూ 3 కేటగిరీస్. వాటిని 3 కేటగిరీస్లో పెట్టండి. ఏంటంటే ఫాస్ట్ మూమెంట్, స్లో మూమెంట్, నెయిదర్ స్లో నార్ ఫాస్ట్. అంటే ఫాస్ట్గా కదిలేది వర్డ్స్, ఫాస్ట్గా కదలడాన్ని ఇండికేట్ చేసే వర్డ్స్, స్లోగా కదలడాన్ని ఇండికేట్ చేసే వర్డ్స్, అండ్ నెయిదర్ స్లో నార్ ఫాస్ట్. అంత ఫాస్ట్ కాదు, అంత స్లోగా కాదు, అలాంటి వర్డ్స్ లిస్ట్ అవుట్ చేయమన్నారు. సో చూడండి, ఇక్కడ కాలం 1లో ఫాస్ట్, కాలం 2లో స్లో మూమెంట్స్, కాలం 3లో నెయిదర్ ఫాస్ట్ నార్ స్లో. సో ఫస్ట్ వన్ ఫాల్, ఇది ఒక్కసారి వచ్చింది. రష్డ్ 3 టైమ్స్ వచ్చింది. స్వెప్ట్ అవే 3 టైమ్స్ వచ్చింది. జంప్డ్ ఇంటూ వన్స్ ఒకసారి వచ్చింది. వాష్డ్ అవే ఒకసారి వచ్చింది. అవి ఫాస్ట్ మూమెంట్ ఇండికేట్ చేసేవన్నమాట. అలాగే రైజింగ్ అండ్ రెసిడ్ ఇవన్నీ స్లో మూమెంట్ ఇండికేట్ చేసేవి. అండ్ ఫ్లోటింగ్, సో రైజింగ్ అంటే సముద్రం చిన్నగా లేస్తూ ఉండింది, ఇలాంటివి. అండ్ ఫ్లోటింగ్, ఇది అంత ఫాస్ట్ కాదు, అంత చిన్నగా కాదనమాట. సో ఫ్లోటింగ్ అంటే అలా ప్రవహిస్తూ ఉండడం అనమాట. సో ఇవన్నీ కూడా ఫాస్ట్గా మూమెంట్ ఇండికేట్ చేసేవి. ఫాల్ ఒకసారి వచ్చి పడిపోవడం, రష్డ్ అంటే హరీ, ఎక్సెసివ్ స్పీడ్, స్వెప్ట్ అవే అంటే కొట్టుకుపోవడం, జంప్డ్ ఇంటూ అంటే వచ్చి పైన పడిపోవడం, వాష్డ్ అవే తుడిచిపెట్టుకుపోవడం, ఇవన్నీ. సో ఇక్కడ వీటన్నిటిలో చూస్తే మనకు దేర్ ఆర్ మెనీ వర్డ్స్ ఇన్ ద ఫస్ట్ కాలం బికాస్ ద మూమెంట్ ఆఫ్ ద సునామీ ఈజ్ ఫాస్ట్. సునామీ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది కాబట్టి వాటిని ఇండికేట్ చేసేవే వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ లెసన్, ఎందుకంటే లెసన్ నేమే అది కాబట్టి. అండ్ ద రియాక్షన్ ఆర్ ద మూమెంట్ ఆఫ్ ద పీపుల్ వెన్ ద సునామీ అక్కర్స్ ఈజ్ ఆల్సో ఫాస్ట్. సో ఆ సునామీ రావడమే ఫాస్ట్ కాదు, పీపుల్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు, అవి కూడా వాళ్ళ యొక్క మూమెంట్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంటాయి కదా. అవి అక్కడ సునామీ వస్తుందంటే వీళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెత్తు వెళ్ళడం అలాంటివి చేస్తారు. సో కాబట్టి అది కూడా చాలా ఫాస్ట్నే ఇండికేట్ చేస్తుంది. కాబట్టి అన్నీ ఫస్ట్ కాలంలోనే ఎక్కువ వచ్చాయి. నెక్స్ట్ fill in the blanks in the sentences below. The verbs given in the brackets will give you a clue. సో ఈ blanks ని fill చేయమన్నారు. చూడండి, the earth trembled but not many people felt the, చూడండి దానికి ఆన్సర్ trembling or tremors. Next, when the Jew was flooded there was a lot of dash confusion and many animals escaped into the countryside. Confusion answer. Next, we heard with dash that the lion had been recaptured. So relief, we heard with relief, మేము relief గా విన్నాము అనేసి. Next, the zookeeper was stuck in a tree and the zookeeper and space రావాలి అక్కడ. So the zookeeper was stuck in a tree and his dash rescue was filmed by the TV crew. So rescue. Next, there was much dash in the village when the snake charmer came visiting. దానికి excitement answer. Okay, there was much excitement అని. Next, study the sentences in the columns A and B. సో ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి ఇచ్చారండి. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ వీడియో నేను క్లియర్గా చేసి ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వాయిస్ బై యారవ్ వెంకటేష్ అని టైప్ చేస్తే మీకు అవి వస్తాయి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. సో అవి వాచ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం డైరెక్ట్గా. సే వెదర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ మీన్స్ ఏ పెట్టండి, ప్యాసివ్ మీన్స్ పి పెట్టండి అన్నారు. సో చూడండి, ఫస్ట్ వన్, సమ్ వన్ స్టోల్ మై బైసైకిల్. సో ఇది యాక్టివ్ వాయిస్. అదే ప్యాసివ్ వాయిస్ అయితే ఏమవుతుందంటే హెల్పింగ్ వెర్బ్ వచ్చి దాని పక్కన V3 ఫామ్ వస్తుందండి. సో అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ సెకండ్ వన్ హెల్పింగ్ వెర్బ్ వచ్చి V3 వచ్చింది కాబట్టి అది ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ హెల్పింగ్ వెర్బ్ రాలేదు, డైరెక్ట్గా V3 ఫామ్ వచ్చింది, V2 ఫామ్ వచ్చింది. సో కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. అండ్ ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్. సో ఇక్కడ మళ్ళీ మనకు హ్యాడ్ బీన్ వచ్చి V3 ఫామ్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ తర్వాత V3 వస్తే అది ప్యాసివ్. సో ఇది ప్యాసివ్.
నెక్స్ట్ మై మదర్ గేవ్, సో ఇక్కడ డైరెక్ట్గా V2 ఫామ్ వచ్చింది, గివ్ గేవ్, V3 రాలేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. అండ్ రిపేర్డ్, ఇక్కడ కూడా V2నే వచ్చింది, V3 రాలేదు ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి. ఇది V2నా V3ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ముందర కనుక మనకు బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్ ఆర్, వాజ్, వర్, అప్పుడు ఇది V3 అనుకోవాలి. ఓకే, అండ్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వస్తుంది కదా సార్ అంటే అది పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు ఒకసారి నా వాయిస్ వీడియోస్ చూడండి, తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. అలాంగ్ విత్ బీ ఫార్మ్స్ ఇఫ్ యూ గెట్ V3 ఫార్మ్ దెన్ దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్. కానీ ఇక్కడ బీ ఫార్మ్ లేదు, డైరెక్ట్ V2 ఇచ్చారు కాబట్టి అది యాక్టివ్ వాయిస్ అయింది. ఓకే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్, సపోజ్ యు ఆర్ వన్ ఆఫ్ ద వాలంటీర్స్ హూ వెంట్ టు ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఫర్ రిలీఫ్ వర్క్ ఆఫ్టర్ ద సునామీ. సునామీ వచ్చిన తర్వాత రిలీఫ్ టీమ్స్ వెళ్తాయి కదా వాళ్ళకి ఫుడ్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అలా వెళ్ళిన వాళ్ళలో నువ్వు కూడా ఒక వాలంటీర్వి. అండ్ యూ వర్క్ ఇన్ ద రిలీఫ్ క్యాంప్స్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్, వాటర్ అండ్ మెడిసిన్ అమాంగ్ ద విక్టిమ్స్. సో నీ వర్క్ ఏం చేస్తున్నావు, యూ వర్క్ ఇన్ ద రిలీఫ్ క్యాంప్స్, ఎలాంటి వాటిలో అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, వాటర్, మెడిసిన్స్ ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎవరికి, విక్టిమ్స్కి అంటే బాధితులకి, సునామీ వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళకి. యూ లిసన్ టు ద వేరియస్ స్టోరీస్ ఆఫ్ బ్రేవరీ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ ఈవెన్ యాజ్ దే ఫైట్ అగైనెస్ట్ ఆడ్స్ టు బ్రింగ్ అబౌట్ సమ్ సెంబ్యాలెన్స్ ఆఫ్ నార్మాల్సీ ఇన్ దేర్ లైవ్స్. సో అక్కడ నువ్వు చాలా మంది ఆర్డినరీ పీపుల్ యొక్క ధైర్య సాహసాల గురించి, బ్రేవరీ స్టోరీస్, వాళ్ళ యొక్క ధైర్య సాహసాల గురించి కథలుగా చెప్తుంటే అవి విన్నావు నువ్వు. ఈవెన్ యాజ్ దే ఫైట్ అగైనెస్ట్ ఆడ్స్ టు బ్రింగ్ అబౌట్ సమ్ సెంబ్యాలెన్స్ ఆఫ్ నార్మాల్సీ ఇన్ దేర్ లైవ్స్. సో వాళ్ళ లైఫ్లో ఒక నార్మాల్సీ అంటే నార్మల్ లైఫ్కి వాళ్ళు రావడానికి చూడండి, ఈవెన్ యాజ్ దే ఫైట్ అగైనెస్ట్ ఆడ్స్, వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు టు బ్రింగ్ అబౌట్ సమ్ సెంబ్యాలెన్స్, వాళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అండ్ నార్మల్ పొజిషన్కి రావడానికి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారో వాళ్ళు చెప్పే స్టోరీస్ విన్నావు అనమాట నువ్వు. నవ్ యూ అడ్మైర్ దేర్ గ్రిట్ అండ్ డిటర్మినేషన్. గ్రిట్ అంటే కరేజ్ అండి, డిటర్మినేషన్ అంటే కమిట్మెంట్. సో వాళ్ళ యొక్క కమిట్మెంట్కి, వాళ్ళ యొక్క కరేజ్కి నువ్వు వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నావు, అడ్మైర్. ఓకే, అప్రిషియేట్ చేస్తున్నావు అనమాట. సో నవ్ యువర్ వర్క్ ఈస్ రైట్ ఏ డైరీ ఎంట్రీ. సో డైరీ ఎంట్రీ రాయాలంటే మీరు యూ మే స్టార్ట్ ఇన్ దిస్ వే, ఇలా స్టార్ట్ చేయండి అని కొద్దిగా ఇచ్చారు. సో చూడండి డైరీ ఎంట్రీ ఎలా రాస్తున్నారు. 31st December 2004, as one of the volunteers, I have gone to the Andaman and Nicobar Islands for relief work after tsunami. So ఒక వాలంటీర్గా నేను అక్కడికి వెళ్ళాను సునామీ వచ్చిన తర్వాత. I worked in the relief camps distributing food, water and medicine among the victims. సో అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను. అండ్ ద కిల్లర్ సునామీ స్ట్రక్ దీస్ ఐలాండ్స్ 5 days ago. అంటే సునామీ వచ్చిన తర్వాత 5 రోజుల తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. 5 రోజుల ముందు సునామీ వచ్చిందని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి. బట్ ద విక్టిమ్స్ ఆర్ బీయింగ్ బ్రాట్ ఇన్ ఈవెన్ నౌ. సో ఇప్పటికీ కూడా వాళ్ళు దాన్ని అలాగే ఆ భయాన్ని వాళ్ళు అలాగే క్యారీ చేస్తూ ఉన్నారంట ఆ విక్టిమ్స్, బాధితులు. ఈచ్ వన్ హ్యాస్ ఎ ప్యాథటిక్ స్టోరీ టు టెల్. సో వాళ్ళు ప్రతి ఒక్కరి ప్యాథటిక్ అంటే సాడ్, చాలా సాడ్ స్టోరీ అనేది ఉంది ప్రతి ఒక్కరికి అక్కడ ఉండే వాళ్ళకి. దీస్ ప్యాథటిక్ స్టోరీస్ మూవ్డ్ మీ విత్ పిటీ. సో పిటీ అంటే షోయింగ్ కైండ్నెస్, ఓకే, సాడ్నెస్, అలాగా ఎక్స్ప్రెసింగ్ అవర్ సాడ్నెస్ అంటే దయ కలిగించింది, పాపం, అయ్యో పాపం అనిపించింది అనమాట వాళ్ళ స్టోరీస్ వింటుంటే. ఐ ఆల్సో హ్యావ్ లిజన్డ్ టు ద స్టోరీస్ ఆఫ్ బ్రేవరీ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. ఆర్డినరీ నార్మల్ పీపుల్ కూడా, చాలా మంది పీపుల్ కూడా వాళ్ళ యొక్క ధైర్య సాహసాల గురించి నేను విన్నాను. దే ఇన్స్పైర్డ్ మీ మచ్. అసలు నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగించాయి అనమాట వాళ్ళ స్టోరీస్. An old woman of about 65 who has survived along with her 8 years old granddaughter has refused to do what the people in the camp has suggested her. సో ఈ సునామీ నుంచి 8 years ఉన్నటువంటి ఒక కొంతమంది, అదే 65 ఏళ్ళ ఒక ముసలి ఆవిడ బ్రతికి బయటపడింది. ఎవరితో పాటు? తన గ్రాండ్ డాటర్, 8 సంవత్సరాలు ఉన్నటువంటి గ్రాండ్ డాటర్తో పాటు బ్రతికి బయటపడితే అక్కడ క్యాంప్కి వెళ్ళారు కదా వీళ్ళంతా, రిలీఫ్ క్యాంప్స్, వాళ్ళు ఆమెకు ఒక సజెస్ట్ చేస్తుంటే ఆమె దాన్ని రిఫ్యూజ్ చేసింది, వద్దు అని. ఏం సజెస్ట్ చేశారంటే, దే హ్యాడ్ సజెస్టెడ్ దట్ హర్ గ్రాండ్ డాటర్ బి సెంట్ టు ఎన్ ఆర్ఫనేజ్. మీ మనవరాల్ని ఒక అనాథాశ్రమంలో చేర్పించేయండి అనేసి చెప్పారు. బట్ షీ డిడ్ నాట్ వాంట్ టు లీవ్ హర్ గ్రాండ్ డాటర్. కానీ తను దానికి ఒప్పుకోలేదన్నమాట. ఇన్స్టెడ్ షీ సెడ్ దట్ she could do some money earning work for their living. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ తను ఏమనుకునిందంటే, నేను
బ్రతకడానికి ఏదో విధంగా డబ్బు సంపాదిస్తాను, ఏదో ఒక పని చేస్తాను నేను, అంతేగా నా మనవరాల్ని పంపించను అని చెప్పింది. సో ఐ అడ్మైర్డ్ హర్ ఫర్ హర్ డిటర్మినేషన్. నిజంగా నేను ఆమెని తన యొక్క కమిట్మెంట్ వల్ల నేను ఆమెను చాలా అప్రిషియేట్ చేశాను, చాలా అట్రాక్ట్ అయ్యాను అని చెప్తున్నాడు. సమ్ అదర్ విక్టిమ్స్ హ్యావ్ టోల్డ్ మీ వాట్ దే వర్ గోయింగ్ టు డూ టు బ్రింగ్ నార్మాల్సీ ఇన్ దేర్ లైఫ్స్. సో ఇంకా చాలామంది బాధితులు ఏం చెప్పారంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళ లైఫ్లో నార్మల్ పొజిషన్కి రావడం కోసం, అంటే ఇప్పుడు చాలా ఎఫెక్ట్ అయి ఉన్నారు కదండి, దాని నుంచి వాళ్ళు బయటపడడం కోసం ఏమి చేయబోతున్నారు అనేది తెలుసుకున్నాడు అనమాట. వాళ్ళు చెప్పారు అందరూ కూడా. అండ్ ఐ హ్యావ్ అడ్మైర్డ్ దే గ్రిట్ అండ్ డిటర్మినేషన్. అడ్మైర్డ్ అంటే అప్రిషియేట్ చేయడం, ఓకే, ప్రైజ్ ఆర్ అప్లాజ్, పొగడ్డం. సో ఐ హ్యావ్ అడ్మైర్డ్, నేను వాళ్ళ యొక్క ధైర్యానికి, కరేజ్కి అండ్ డిటర్మినేషన్, కమిట్మెంట్కి నేను చాలా అప్రిషియేట్ చేశాను వాళ్ళని అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీ నేమ్ రాయండి సరిపోతుంది, ధైర్యంటి. Next, the story shows how a little girl saved the lives of many tourists when the tsunami struck the beach, thanks to the geography lesson that she had learnt at school. So ఆ టిల్లీ ఏ విధంగా చాలా మందిని కాపాడిందో ఆ జియోగ్రఫీ లెసన్ క్లాస్లో వినడం వల్ల మనమంతా చూసాం. She remembered the visuals of tsunami and warned her parents. సో అవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి వార్నింగ్ ఇచ్చింది, ఈ విధంగా సునామీ రాబోతుందని. Now, do you remember any incident when something that you learnt in the classroom helped you in some way outside the classroom? సో మీరు మీ క్లాస్లో విన్నటువంటి లెసన్ ఏ రోజన్నా మీకు ఏదో ఒక విధంగా బయట గుర్తొచ్చి ఉపయోగపడిందా? Write your experiences in a paragraph of about 90 to 100 words or narrate it to the whole class like an anecdote. సో మీ ఎక్స్పీరియన్స్ 90 to 100 wordsలో రాయండి అండ్ అందరికి నెరేట్ ఇట్ టు హోల్ క్లాస్ అండ్ అనెక్డోట్. అనెక్డోట్ అంటే ఒక స్టోరీ లాగా అందరికీ చెప్పండి అని చెప్తున్నారు. చూడండి, మీ లైఫ్లో జరుగుంటే అది ఓన్గా రాయండి. ఓకే. లాస్ట్ మండే ఈవినింగ్ వైల్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఐ సా ఏ సైక్లిస్ట్ లూజింగ్ హిజ్ బ్యాలెన్స్. సో ఒక సైకిల్ పైన వెళ్తున్న వ్యక్తి తన బ్యాలెన్స్ని లూజ్ అవ్వడం నేను చూశాను. ఎప్పుడు? లాస్ట్ మండే ఈవినింగ్ నేను వాకింగ్కి వెళ్తూ ఉంటే. ఐ వాక్డ్ ఫాస్ట్ టు హెల్ప్ హిమ్. నేను హెల్ప్ చేయడానికి వెళ్ళాను అతని దగ్గరికి. బట్ సూన్ హీ గాట్ డౌన్ ద సైకిల్. సో బట్ అతను అప్పటికే సైకిల్లో నుంచి పడిపోయాడు. హీ లెఫ్ట్ ద సైకిల్ అండ్ లే ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్. అతను సైకిల్ అలా వదిలేసి రోడ్ పైన పడిపోయాడు అనమాట పక్కన. టు మై అస్టానిష్మెంట్ ద మ్యాన్ స్టార్టెడ్ పర్స్పిరింగ్ అండ్ బ్రీతింగ్ విత్ డిఫికల్టీ. పర్స్పిరింగ్ అంటే చెమట్లు పట్టడం అనమాట. ఓకే. పర్స్పిరింగ్ అండ్ బ్రీతింగ్ విత్ డిఫికల్టీ, అసలు ఆయాసంగా బ్రీతింగ్ కూడా చాలా డిఫికల్ట్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ చిల్డ్రన్, ఈ అబ్బాయి వెళ్ళి అక్కడ ఆస్టానిష్మెంట్ అంటే చాలా ఆశ్చర్యంగా, అయ్యో ఏమైపోయిందో అని ఈమె భయపడుతూ ఉండడం చూసి అక్కడ అతనికి చెమట్లు పట్టిపోతున్నాయి అండ్ బ్రీతింగ్ సరిగ్గా రావట్లేదు. సూన్ హీ వాజ్ సరౌండెడ్ కంప్లీట్లీ బై ద క్రౌడ్. సో అంతా జనాలు అతను చుట్టూ చేరుకునేశారు. అప్పుడు అట్ దట్ టైమ్ ఐ రిమెంబర్డ్ వాట్ మై బయాలజీ టీచర్ హ్యాడ్ సెడ్ ఇన్ మై క్లాస్. సో మా బయాలజీ టీచర్ చెప్పినటువంటి క్లాస్ నాకు ఒకసారి గుర్తొచ్చింది. షీ టోల్డ్ ద స్టూడెంట్స్ వాట్ హ్యాడ్ టు బి డన్ టు ద పర్సన్ హూ వాజ్ ఇన్ సచ్ కండిషన్. ఆ కండిషన్లో ఉన్నటువంటి పర్సన్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మా బయాలజీ టీచర్ చెప్పాడు. అది నాకు బాగా గుర్తొచ్చింది. అట్ వన్స్ ఐ ఆస్క్ ద క్రౌడ్ టు బి అవే ఫ్రమ్ ద మ్యాన్. అక్కడ ఉన్న క్రౌడ్ అందరినీ దూరంగా జరుపుకోండి మీరు అనేసి అందరినీ దూరంగా జరిపాను. లేటర్ ఐ ఆస్క్డ్ ఎ మ్యాన్ ఇన్ ద క్రౌడ్ టు కాల్ ఎ డాక్టర్. ఆ క్రౌడ్లో ఉన్న ఒక పర్సన్ని డాక్టర్ కాల్ చేయమని చెప్పి అడిగాను. Meanwhile, I fanned him so that he could have much fresh air. సో ఫ్యాన్ నేను అతనికి గాలి వచ్చేలాగా విసురుతూ ఉన్నాను, దానివల్ల అతనికి ఫ్రెష్ ఎయిర్ అనేది వచ్చింది. దెన్ ఐ మసాజ్డ్ హిజ్ హార్ట్ జెంట్లీ. అతని హార్ట్ పైన నేను చిన్నగా ఇలా మసాజ్ చేస్తూ ఉన్నాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ద మ్యాన్ గాట్ రిలీఫ్. కొద్దిసేపు తర్వాత అతనికి బాగా అయిపోయింది. హీ హ్యాడ్ స్టార్టెడ్ బ్రీతింగ్ ఈజీలీ బై ద టైమ్ ద డాక్టర్ అరైవ్డ్. సో డాక్టర్ వచ్చేలోపు అతను బ్రీతింగ్ అనేది చాలా ఫ్రీగా తీసుకోగలుగుతూ ఉన్నాడు అనమాట. ద మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పీపుల్ థ్యాంక్డ్ మీ. సో అక్కడ ఉన్న వాళ్ళు ప్రజలు అందరూ కూడా ఆ పర్సన్ కూడా అందరూ అతనికి హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారనమాట. బట్ ఐ థ్యాంక్డ్ ఇన్ మై మైండ్ మై బయాలజీ టీచర్ ఫర్ గివింగ్ అస్ వాల్యుబుల్ ఇన్స్ట్రక్షన్ ఆన్ వాట్ టు బి డన్ ఇన్ సచ్ కండిషన్. అలాంటి కండిషన్లో ఏం చెయ్యాలి అని మా బయాలజీ టీచర్ నాకు క్లియర్గా చెప్పాడు. కాబట్టి నేను నా మైండ్లో బయాలజీ టీచర్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో ఇలా మీ లైఫ్లో ఏమైనా జరుగుంటే మీరు రాయొచ్చు. ఓకేనండి. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు భయపడి పక్కన వాళ్ళు భయపెట్టకుండా పీస్ఫుల్గా ఉంటే వాళ్ళు టెన్షన్ పడకుండా నార్మల్గా ఉంటారు.
నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, వాట్ డూ యూ నో అబౌట్ కచ్చల్? కచ్చల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద సెంట్రల్ గ్రూప్ లో కచ్చల్ అనేది ఒక లార్జెస్ట్ ఐలాండ్. ఇట్ ఈస్ వన్ అమాంగ్ ద నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఈ కచ్చల్ సెంట్రల్ గ్రూప్ ఎక్కడ ఉంది? నికోబార్ ఐలాండ్స్ లో ఉందన్నమాట కచ్చల్ అనేది. ఇట్ ఈస్ అబౌట్ 61 స్క్వేర్ మైల్స్ ఇన్ ఏరియా. 61 స్క్వేర్ మైల్స్ ఉందన్నమాట ఈ కంప్లీట్ కచ్చల్ అనేది ఏరియా. ఇట్ ఈస్ స్లైట్లీ హిల్లీ అట్ ద సెంటర్లో ఇది కొద్దిగా హిల్లీ లాగా ఎత్తుగా ఉన్నప్పటికీ బట్ అదర్వైజ్ రిమార్కబుల్లీ ఫ్లాట్, రిమైనింగ్ అంతా కూడా ఫ్లాట్ గానే ఉంటుంది కచ్చల్ అనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్స్చువల్ గ్రామర్ ఆఫ్ సునామీ అండి. హోప్ దట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ జియోగ్రఫీ లెసన్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంత కష్టపడి క్లియర్గా చెప్పినందుకు ఇప్పుడే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ అనే ఒకటి కనిపిస్తుంది కదండి, దాన్ని టచ్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో రిమైనింగ్ వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ మీరు ఫస్ట్ వాచ్ చేయాలనుకుంటే ఆ బెల్ ఐకాన్ టచ్ చేసి పెట్టుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ వెంకటేష్ యారవ.